దసరా పండుగ రానే వచ్చింది. ఆ రోజు అనామిక, శారద అమ్మవారిని బాగా అలంకరించి పూజలు మొదలు పెడతారు. పూజలు జరుగుతున్న సమయంలో అత్తగారు తన మనసులో, ఎంత గొప్పగా చేసాం, అందరికి భోజనాలు పెట్టుకుంటే ఇంకెంత బాగుంటుందో. ఖర్చులో ఖర్చు కదా, అమ్మవారి కంటే ఎక్కువేం కాదు. ఆ మనకిచ్చిన దానిలోనే అందరికి భోజనాలు పెడదాం. అందులో కొందరు పేదాలు కూడా వస్తారు. వాళ్ళు తిని వెళ్తే అంతకంటే పుణ్యం ఏం కావాలి, వాళ్ళు తిని వెళ్తే అంతకంటే పుణ్యం ఏం కావాలి అని అనుకొని తన మనసులో ఉన్న మాటని కోడలు అనామికకి చెప్తుంది. ఆ మాట వినగానే అనామిక చాలా సంతోషంగా, నా మనసులో కూడా అదే ఉంది అత్తయ్య. అయితే మనం అనౌన్స్మెంట్ చేద్దాం. సాయంత్రం 6 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం ఉంది అని చెప్దాం. ఆ మాట వినగానే అత్తగారు కూడా సంతోషపడుతుంది. అనౌన్స్మెంట్ చేసే సుబ్బయ్యకు డబ్బులిస్తారు. ఊరు మొత్తం ఆటోని తిప్పి అనౌన్స్మెంట్ చేయించు, 6 గంటల నుంచి భోజనాలని చెప్పించు అని శారద చెప్పటంతో అతను సరే నేను చూసుకుంటానని చెప్తాడు. ఇక అతను కొంత సమయానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని ఆటోని ఊళ్ళో తిప్పటం మొదలు పెడతాడు. ఈరోజు దుర్గాష్టమి సందర్భంగా అనామిక, శారద కుటుంబం అందరికీ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి 50 మంది భక్తులు అన్నదాన కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుచున్నాము. ఇదంతా విన్న ఊరి వాళ్ళందరూ కూడా అన్నదాన కార్యక్రమానికి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. ఇదిలా ఉండగా అనామిక, శారద ఇద్దరూ వంటలు తయారు చేసే శాంతమ్మ దగ్గరికి వెళ్తారు. విషయాన్ని చెప్తారు. ఆమె తప్పకుండా వస్తాను, 3 గంటల నుంచి వంట మొత్తం మొదలు పెడదాము అని చెప్తుంది. ఇక అందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు. సమయం సరిగ్గా 3 గంటలవుతుంది. శాంతమ్మకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు నాకు ఒంట్లో బాగోలేదు, ఇప్పుడు నేను రాలేనమ్మా. ఆ విషయం చెప్పడానికి మీకు ఫోన్ చేస్తే మీరు ఎత్తలేదు. మనిషి చేత కబురు పంపించడానికి ఎవరూ లేరు, ఏమనుకోకండి అని శాంతమ్మ చెప్తుంది. అప్పుడు అనామిక, చూడండి, మీ మీద నమ్మకంతోటే కదా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఇలా చేస్తే ఎలాగండి? ఎవరికైనా ఆర్డర్ ఇవ్వడానికైనా సరే సమయం లేదు. ఆ మాటకి శాంతమ్మ ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేస్తుంది. అనామిక శారదకి విషయం చెప్పి చాలా బాధపడుతుంది. శారదకి ఏం చేయాలో అర్థం కావటం లేదు. అప్పుడు శారద తన మనసులో, అమ్మా, నీ కార్యక్రమం ఏదైనా నువ్వే జరిపించుకుంటావు కదా, మరెందుకమ్మా ఎట్టంటే ఆటంకాలు ఏర్పడుతున్నాయి? దయచేసి ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేలాగా చూడు తల్లి అని ప్రార్థిస్తుంది. అప్పుడే ఒక ముత్తైదువు ముసలమ్మ అక్కడికొస్తుంది. ఆమె శారదతో ఇలా అంటుంది, అమ్మా, నేను వంట చేయడానికి వచ్చాను. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎవరు పంపించారమ్మ మిమ్మల్ని? ఆ శాంతం పంపించిందా? అందుకు ఆ ముసలమ్మ అవునమ్మా అని చెప్పటంతో వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇప్పటికిప్పుడు మరి వంట అవుతుందా అండి? కంగారు పడకండి, అరగంటలో అన్ని పనులు అవుతాయి. మీరు అలా వెళ్ళి కూర్చోండి అని చెప్పటంతో వాళ్ళు సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వచ్చిన ముసలమ్మ తన నిజమైన దుర్గాదేవి రూపంలోకి మారుతుంది. తను నవ్వుతూ తన మాయాశక్తితోనే అక్కడ పాత్రలన్నీ వంటలతో నింపేస్తుంది. నిమిషం కూడా కాకముందే వంటల గుమగుమలొస్తాయి. ఏంటనామిక, ఆమె ఇప్పుడే కదా వంట మొదలెట్టింది, అప్పుడేంటి గుమగుమలొస్తున్నాయి? అయోమయంగుంది. అవునత్తయ్య, నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఒకసారి వెళ్ళి చూసేద్దాం పదండి అని వాళ్ళిద్దరూ అలా ముందుకు వెళ్తారు. కాని అక్కడెక్కడా ఆమె కనిపించదు. వంటలు మాత్రం అన్నీ సిద్ధమైపోయుంటాయి. వాళ్ళకి చాలా కంగారు మొదలవుతుంది. ఇంతలోనే ఆ ముసలమ్మ అక్కడికొస్తుంది. ఇలా చేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. మీరిందులో కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు డబ్బులు శాంతమ్మకివ్వాలి కదా, ఆ డబ్బులు తిరిగి ఆమెకే ఇవ్వండి. పాపం, తన ఆరోగ్యం నిజంగా బాగోలేదు. అందుకే నన్ను రమ్మని పిలిచింది, నేనొచ్చాను. మేమక్కడిదాకా వెళ్ళి తనకేమిస్తాం, మీరే తీసుకెళ్ళివ్వండి అని మిగిలిన డబ్బుని వాళ్ళు ఆమె చేతిలో పెడతారు. తను సరే అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది. కాని వంట ఇంత త్వరగా ఎలా అయిందో మాత్రం వాళ్ళకి అర్థం కాలేదు. ఇక కొంత సమయం తర్వాత అక్కడ అందరూ భోజనానికి వస్తారు. భోజనాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అమృతం కంటే అద్భుతంగా ఉన్నాయంటూ వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అత్తాకోడళ్ళిద్దరూ ఆ మాటలు విని చాలా సంతోషపడతారు. ఇక ఇదంతా ఇలా ఉండగా ఆ ముసలమ్మ అనామిక రూపంలోకి మారుతుంది. శాంతమ్మ ఇంటికి వెళ్లి తలుపు కొడుతుంది. అనారోగ్యంతో ఉన్న శాంతమ్మ బయటకొస్తుంది. ఏంటమ్మా ఇలా కూర్చారు? నేను చేసింది చాలా పెద్ద తప్పమ్మా, కానీ ఏం చేద్దాం? మరిప్పుడు భోజనాల సంగతి ఏమిటి?
అవన్నీ జరగాల్సిన సమయంలో జరిగిపోయాయి. నీకు ఆరోగ్యం బాగోలేదని నిన్ను చూద్దామని వచ్చాను. ఇదిగో ఈ పండ్లు తిను, నీ ఆరోగ్యం కాస్త కుదుట పడుతుంది. ఆరోగ్యం కుదుట పడిన తర్వాత మేము ఏర్పాటు చేసిన భోజనాల్ని నువ్వు తప్పకుండా తినాలి. అందుకు శాంతమ్మ, అసలు మీరు ఇక్కడ దాకా రావడమే సంతోషంగా ఉంది. నాకిచ్చిన డబ్బులు నేను మీకు తిరిగిస్తాను. ఒక్క నిమిషం ఆగమ్మా అని లోపలికి వెళ్తుంది. తను లోపలికి వెళ్లి బయటకొచ్చే సమయానికి అక్కడ అనామిక లేకపోవటంతో ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా అంటూ అటు ఇటు చూస్తుంది. కాని ఎవ్వరూ కనిపించకపోవటంతో సరే అని అలా కూర్చుని ఆమె తెచ్చిన పండ్లలో నుంచి ఒక పండు తింటుంది. అంతే, వెంటనే శాంతమ్మ ఆరోగ్యం మళ్లీ కుదుటపడుతుంది. అదంతా చూసి ఆమె చాలా సంతోషపడుతూ వెంటనే అన్నదాన కార్యక్రమానికి బయలుదేరుతుంది. భోజనాలు నాకంటే బాగా చేశారు అంటూ అనుకుని చాలా సంతోషంగా అనామిక దగ్గరికి వెళ్తుంది శాంతమ్మ. అమ్మాయి గారు చాలా బాగా వంట చేశారమ్మా. ఇంతకీ ఎవరు చేశారమ్మా? ఎవరింటి? నువ్వు పంపించావు కదా ఒక పెద్దావిడ్ని, ఆవిడే చేసింది. నేనెక్కడ పంపించానమ్మా? ఇందాక మీరే కదా మా ఇంటికి వచ్చి భోజనాలు ఏర్పాటు చేశామని పండ్లు కూడా ఇచ్చారు. అది తిన్నాక భలే ఆరోగ్యం వచ్చి ఇక్కడికి వచ్చేసానమ్మా. ఆ మాట వినగానే అత్తాకోడలిద్దరూ ఆశ్చర్యపోతారు. అసలు నేనెప్పుడు మీ ఇంటికి వచ్చాను అని అనటంతో శాంతమ్మ కూడా ఆశ్చర్యపోతుంది. ఇక వాళ్ళిద్దరూ నేను రాలేదు అనుకుంటూ ఉండగా అత్తగారు శారద, అయితే వచ్చింది ఎవరో మీ మనసుకే తెలియాలి, ఒకసారి ఆలోచించుకోండి అని అంటుంది. అప్పుడు అనామిక అమ్మవారిని వేడుకున్న విధానాన్ని గుర్తు చేసుకుంటుంది. అమ్మా, కార్యక్రమం ఆగకుండా నువ్వే కాపాడాలి తల్లి. ఏదో ఒక రకంగా అన్నదాన కార్యక్రమం జరిగేలా చూడమ్మా, లేదంటే మాకు పాపకీర్తి లభిస్తుంది. మీకు జయము కాదుగా తల్లి అంటూ అమ్మవారిని అడిగిన విధానమంతా గుర్తుకొస్తుంది. శాంతమ్మ తన ఇంటి దగ్గర ఉండి తనేం చేసిందో గుర్తు తెచ్చుకుంటుంది. అమ్మా కనకదుర్గ తల్లి, నా ఆరోగ్యము బాగోలేదు. అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా చెయ్యాలని అనామిక శారద పూనుకున్నారు. ఈ సమయంలో నాకిట్టా జరగడం అసలు ఏం బాగోలేదమ్మా. ఈ కార్యక్రమం విజయవంతంగా జరగాలమ్మా. నువ్వే కార్యక్రమాన్ని జరిపించాలమ్మా. నా మనవి ఆలకించమ్మా అని అమ్మవారిని వేడుకున్న విధానం గుర్తు చేసుకుంటుంది శాంతమ్మ. ఇక వాళ్ళిద్దరూ సాక్షాత్తు ఆ అమ్మవారే వచ్చారు, ఆమె స్వయంగా వంట వండింది అంటూ వెంటనే అమ్మవారి దగ్గరికి వెళ్లి అమ్మా అంటూ వాళ్ళు ముగ్గురు చేతులెత్తి నమస్కరిస్తారు. అమ్మా, నీ కృప చాలా గొప్పది. ఇలాంటి గొప్ప అదృష్టాన్ని మాకు కల్పించావు. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా అని అమ్మవారికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక అదే విషయం ఆ నోటా ఈ నోటా పాకుతుంది. ఎవరైతే భోజనానికి రాలేదో వారు కూడా అమ్మవారు చేసిన స్వయం ప్రసాదాన్ని తినటానికి వస్తారు. అలా ఊరి జనమంతా కదిలి రావటంతో భోజనాలు కాస్త అయిపోతాయి. అనామిక అమ్మగారు, భోజనాలు అయిపోయాయి. చాలా మంది జనాలు ఉన్నారమ్మా. ఇప్పుడు ఎట్టాగా? నారు పోసిన వాళ్ళు నీరు పోయకుండా ఎలా ఉంటారు? ఇది కూడా అమ్మవారే చూసుకుంటుంది, నువ్వేమీ కంగారు పడకో అని అంటుంది. ఇంతలో అమ్మవారు మళ్లీ ముసలమ్మ రూపంలో అక్కడికొచ్చి ఎవ్వరికీ తెలియకుండా భోజనాన్ని తన నవ్వుతోనే అక్కడ ఏర్పాటు చేస్తుంది. ఇక భోజనాలు సిద్ధమవటంతో అందరూ భోజనాలు సిద్ధమయ్యాయి, త్వరగా రండి అంటూ పిలుస్తారు. అందరికీ మళ్లీ అన్నదాన కార్యక్రమం మొదలవుతుంది. అది చూసి వాళ్ళు మరింత సంతోషపడతారు. అమ్మవారు స్వయంగా చేసిన ప్రసాదాన్ని మనం కూడా తినాలి. అనామిక కూడా సరే అనటంతో అనామిక శారద ఇద్దరూ కూడా భోజనం చేస్తారు. ఆ భోజనం తిని ఎంత కమ్మగా ఉందా అని అనుకుంటారు. ఇక తదుపరి కార్యక్రమం అంతా పూర్తవుతుంది. అందరూ కూడా అమ్మవారి స్వయంగా వచ్చి భోజనాలు చేసిందని గొప్పగా చెప్పుకుంటారు. ఇక ఆ సంవత్సరం వేడుకలైతే మహా అద్భుతంగా జరుగుతాయి. ఊరు మొత్తం కూడా అనామిక వాళ్ళ గురించే చెప్పుకుంటూ ఉంటారు. ఆ అత్తగోడలో ఈ సంవత్సరం భలే గొప్ప పని చేశారు. స్వయంగా అమ్మవారు వచ్చి భోజనం చేయడం అంటే అసలు ఎంత అదృష్టమో. మన ఊరు ఈ అదృష్టాన్ని చేసుకుంది. అసలు అత్తగోడల్లో గొప్ప వరమే పొందారు. వాళ్ళు చాలా అదృష్టం చేసుకున్నారు అంటూ చాలా సంతోషపడతారు. అమ్మవారు ఇదంతా చూస్తూ నవ్వుతూ ఊరి ప్రజల్ని సుఖంగా సంతోషంగా ఉండేలా దీవిస్తుంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అనామిక వర్షంలో కష్టపడి ఇంటికొచ్చిన వాళ్ళ అత్తామావకి మటన్ బిర్యానీ తయారు చేస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఒక చోట పెడుతుంది. ఇంతలో తన స్నేహితురాలు శాంతి అక్కడికొస్తుంది. ఏంటనమిక, వర్షంలో ఏదో వంట చేస్తున్నావు? మా ఇంటి దాకా వాసన వస్తుంది, అందుకే ఇక్కడికొచ్చాను. ఏం చేసావేంటి? మా అత్తయ్య మావయ్య రాక ఇంటికొచ్చారు, అందుకే వాళ్ళకి మా ఆయన సినిమాకి తీసుకెళ్లాడు. వాళ్ళొచ్చేలోపు మటన్ బిర్యానీ చేశాను.
బ్రహ్మాండం. నువ్వు చేసిన వంట అయితే అసలు వంక కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కూర్చో, వడ్డిస్తాను. తిని రుచి చూసి ఎలా ఉందో చెప్పాలి. ఇప్పుడేం వద్దులా అనామిక, ఊరికే ఇంటివైపు వెళ్తూ వెళ్తూ పలకరిద్దామని వచ్చాను అంటూ కొద్దిసేపు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శాంతి. శాంతి సరాసరి తన ఇంటికి వెళ్తుంది. ఇక శాంతి అత్తగారు కాంతమ్మ, ఏంటే ఉడి చేతులతో ఊపుకుంటొచ్చావు? అనామిక ఏం చేసిందో తీసుకురమ్మని చెప్పాను కదా. అత్తయ్య, వాళ్ళ ఇంటి పరిస్థితి మనకు తెలుసు కదా. పాపం వాళ్ళ అత్తయ్య మామయ్య వచ్చారని మటన్ తీసుకొచ్చి బిర్యానీ చేసిందట. తను చేసిందంటే ఖచ్చితంగా అప్పు తీసుకొని చేస్తుంటది. పాపం నిన్నాళ్ళకి వాళ్ళు తృప్తిగా భోజనం చేస్తారు కదా అని నేనేమీ తీసుకురాలేదు అత్తయ్య. అబ్బా, బిర్యానీ చాలా బాగుంటది. కావాలంటే తనకు డబ్బులు ఇవ్వు. తను చేసిన వంట అద్భుతంగా ఉంటది. ఇదిగో ఈ 500 రూపాయలు ఇచ్చి అయినా సరే బిర్యానీ తీసుకురా అని అనటంతో శాంతి చాలా కోపంగా ఆ డబ్బులు తీసుకొని మళ్లీ అనామిక ఇంటికి గొడుగేసుకుని బయలుదేరుతుంది. ఏంటో మా అత్తగారికి తిండిపిచ్చి ఇలా చేస్తే నేను అందరి ముందు తక్కువ అయిపోతాను. ఏం చేద్దాం, అంత నా కర్మ అనుకుంటూ శాంతి వెళ్తుంది. తను అనామిక ఇంటికి వెళ్లే సమయానికి అనామిక ఏడుస్తూ కింద పడిన బిర్యానీ మొత్తం శుభ్రం చేస్తూ ఉంటుంది. అది శాంతి చూస్తుంది. అయ్యయ్యో, ఏం జరిగిందనామిక? బిర్యానీ అంతా నేలపాలయ్యిందేంటి? నేను అలా బయటకు వెళ్ళానో లేదు, ఎక్కడి నుంచి వచ్చిందో మా దారి కుక్క బల్ల మీద ఉన్న గిన్నెని లాగినట్టుంది. మొత్తం అంతా కింద పడిపోయింది అంటూ ఏడుస్తూ చెప్పటంతో శాంతి చాలా జాలిగా, బాధపడకన్నామిక. బాధపడకుండా ఏం చేయాలి? ఇంటికొచ్చిన వాళ్ళకి నేనేం పెట్టాలి? పైగా డబ్బులు లేకపోతే మటన్ కొట్టే మస్తాన్ బాయ్ దగ్గర అప్పు తీసుకొచ్చాను. ఆయనకి నా పరిస్థితి తెలుసు కనుక మటన్ ఇచ్చి సరుకుల కోసం డబ్బులు ఇచ్చాడు అంటూ చాలా బాధపడుతూ చెప్తుంది. నాకు నీ పరిస్థితి ఏంటనేది పూర్తిగా అర్థమైంది. నువ్వేం బాధపడకుండా నాతో పట్రా అని అనటంతో తను సరే అని తనతో పాటు వస్తుంది. ఇక వాళ్ళు సరాసరి మటన్ షాప్ దగ్గరికి వెళ్తారు. ఏమన్నా కావాలా అనామిక? లేదులేన్నా, నాకు తోడుగా వచ్చింది. 1 కేజీ మటన్ ఇస్తావా? ఇస్తానమ్మా. మటన్ రేటు కూడా తగ్గింది. కేవలం కేజీ 600. సర్లేన్నా, 500 రూపాయలున్నాయి నా దగ్గర. ఈసారి వచ్చినప్పుడు 100 ఇస్తాను అని అనటంతో ఇవ్వకపోయినా పర్వాలేదులే అని చెప్పి అతను వాళ్ళకి కేజీ మటన్ కొట్టిస్తాడు. వాళ్ళ తీసుకొని అక్కడి నుంచి కిరాణా షాప్కి వెళ్తారు. అక్కడ ఉన్న రమ్య అనే అమ్మాయి, ఏంటి శాంతి, ఏం కావాలి? రమ్య, అనామికకేం కావాలో మొత్తం ఇవ్వు. ఖర్చు మొత్తం మా అత్తగారి ఖాతాలో రాసేయి. అందుకు రమ్య సరే అని తనకు కావాల్సిన సరుకులన్నీ ఇప్పించి అవి తీసుకుని అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంటికొచ్చిన తర్వాత అనామిక చాలా బాధగా, శాంతి, నువ్వు చేసిన మేలు నేనెప్పటికీ మర్చిపోలేను. నా మనసులో అది చేయకూడదని అనిపించినా ఇక తప్పడం లేక నేను నీ సహాయం పొందాను అంటూ బాధపడుతుంది. ఆ మాటలు విన్న శాంతి, నువ్వు దాని గురించి అసలు ఆలోచించుకో. వర్షం కూడా తగ్గింది. త్వరగా వంట మొదలుపెట్టు. అలాగే నువ్వేమనుకోకుండా మా అత్తగారికి కొంచెం బిర్యానీ ఇచ్చావంటే చాలు. అందుకు అనామిక, అయ్యో, ఎందుకలా అంటావు? నువ్విచ్చింది నీకే తిరిగి ఇవ్వడంలో నాకు సంతోషంగానే ఉంటుంది, కానీ దుఃఖం ఎందుకు ఉంటుంది అని అనామిక అంటుంది. ఇక అనామిక వంట చేయటం మొదలు పెడుతుంది. తను చాలా హడావిడిగా బిర్యానీ తయారు చేస్తుంది. వంట పూర్తయిపోయిన తర్వాత, అబ్బా, వాసన చూస్తుంటేనే అద్భుతంగా ఉంది. కొంచెం ఇస్తే నేను తీసుకెళ్ళిపోతాను. అనామిక వెంటనే కొంచెం బాక్సులో పెట్టి ఆమెకిస్తుంది. అది తీసుకొని తను ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అత్తగారికి ఇస్తుంది. ఏంటి ఎంత సమయం పట్టింది? ఏముంది అత్తయ్య, వాళ్ళ దగ్గర బిర్యానీ అయిపోయింది. మళ్ళీ మన కోసమని సరుకులన్నీ తెప్పించి బిర్యానీ చేయించింది. మన కోసం చేస్తే కొంచెమే తీసుకొచ్చావేంటి? మొత్తం మనకే తీసుకురావాలి కదా. నేను తిన్నానులే అత్తయ్య. పైగా నాకు తెలిసిన వాళ్ళందరూ కనిపించారు. వాళ్ళందరికీ అరిటాకుల్లో విస్తరేసి మరీ భోజనం పెట్టొచ్చాను. అందుకే లేట్ అయింది. నీ పేరు చెప్పుకునేలా చేశానులేండి. ఆ మాటలు విన్న కాంతమ్మ, ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావు? ఎందుకు చేసావో నాకేం అర్థం అవ్వట్లేదు. ఇక శాంతి ఏదో ఒకటి చెప్పి కొంచెం ఆమెని అయోమయ స్థితిలో పడేస్తుంది. ఆ సరుకుల గురించి కూడా చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న కాంతమ్మ, సరే సర్లే, దాని గురించి వదిలిపెట్టు, ప్రశాంతంగా తింటాను అని చెప్పి బిర్యానీ తిని చాలా అద్భుతంగా ఉంది అంటూ వెళ్లి ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇక ఇదంతా ఇలా ఉండగా అక్కడ అనామిక అత్తగారు, మామగారు, భర్త ముగ్గురూ తిరిగి ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు రావటంతోనే అనామిక వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది. అది తిన్న వాళ్ళందరూ అద్భుతంగా ఉంది, మహాద్భుతంగా ఉంది అంటూ మెచ్చుకుంటూ ఉంటారు. చాలా అద్భుతంగా చేసావమ్మా బిర్యానీ. నిజంగా అనామిక చాలా అద్భుతంగా ఉంది. చాలా అంటే చాలా చాలా బాగుంది తెలుసా
అని అంటూ ఉండగా మామగారు కూడా తనని మెచ్చుకుంటారు. ఇక అదంతా విన్న అనామిక తన మనసులో, ఇదంతా శాంతి పుణ్యమే, లేదంటే వీళ్ళు రోజు పస్తులుండేవాళ్ళు. దేవుళ్లాగా శాంతి వచ్చి పుణ్యం కట్టుకుంది అంటూ తనలో తాను అనుకుంటూ ఉంటుంది. కొంచెం సమయం గడిచిన తర్వాత అనామిక భోజనం చేసి శాంతి దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకొని తన ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్లే సమయానికి శాంతి చనిపోయిన వాళ్ళ అత్తగారి ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన అనామిక ఆశ్చర్యపోతుంది. శాంతి, అసలేం జరిగింది? ఎలా జరిగింది? ఉన్నట్టుండేంటి ఇలా జరిగింది? నువ్విచ్చిన బిర్యానీ తిని కాసేపు వెళ్ళి విశ్రాంతి తీసుకుందని చెప్పింది. అంతే, ఇక లెగవలేదు అని ఏడుస్తూ ఉంటుంది శాంతి. ఆ మాటలు విన్న అనామిక, నేను చేసిన బిర్యానీ తినటం వల్ల చనిపోయిందా? అయ్యో దేవుడా, నేను అనవసరంగా బిర్యానీ చేశాను. మా ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టాను. వాళ్ళ పరిస్థితి ఏంటో నాకు అర్థం అవట్లేదు. శాంతి అనామిక ఏడుస్తూ అత్తగారి గుండెల మీద బాదుతూ ఉంటారు. అప్పుడు ఆమె ఒక్కసారిగా పైకి లేస్తుంది. ఏమైంది నాకు? ఇప్పుడు దాకా నేను ఏమైపోయాను? ఆ మాట వినగానే వాళ్ళందరూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. అమ్మ పిన్ని, ఎంత భయపడ్డానో తెలుసా? నేనిచ్చిన బిర్యానీ తిని చచ్చిపోయిందని నా మీద ఎంత పెద్ద నింద పడుతుందోనని భయపడ్డాను. కాని నువ్వు బ్రతికి నన్ను బ్రతికించావు అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది. ఆ మాట విన్న కాంతం పెద్దగా నవ్వుతూ, నేనప్పుడే ఎట్టపోతాను. ఇంకా నీ చేతి బిర్యానీ తినే అవకాశం మళ్ళీ మళ్ళీ ఉన్నప్పుడు. ఆ మాట అనగానే అందరూ నవ్వుకుంటారు. ఇక కొంత సమయం తర్వాత అనామిక తిరిగి ఇంటికి వస్తుంది. 2 రోజులు గడిచాయి. అనామిక అత్త మామ ఊరి నుంచి వెళ్ళిపోయిన తర్వాత భార్యాభర్తలిద్దరూ ఎప్పట్లాగే కూలి పని చేస్తూ వెళ్తారు. ఆ సమయంలోనే కాంతమ్మ అనామిక వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా సమయం తర్వాత అనామిక వాళ్ళు అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన కాంతమ్మ, మీకోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? అనామిక, నీకొక మంచి శుభవార్త చెప్పాలి. ఏంటి పిన్ని ఆ శుభవార్త? మా ఇంటి పక్కన పెద్ద బంగ్లా ఉంది కదూ, అదే వాళ్ళు అమెరికాలో ఉంటారు. వాళ్ళు రేపు హైదరాబాద్కు వచ్చారంట. రేపు ఇక్కడికి కూడా వస్తామంటున్నారు. 2-3 నెలలు ఇక్కడే ఉంటారంట. వాళ్ళకి వంట చేయడానికి వంట అమ్మాయి కావాలన్నారు. జీతం 25,000 ఇస్తారంట. ఇంకొక 5,000 అడిగినా ఇస్తామంటున్నారు. వాళ్ళ దగ్గర డబ్బు బాగానే ఉందిలే. వాళ్ళు అలా అడగగానే నాకు నువ్వే గుర్తొచ్చావు అమ్మాయి. నువ్వు వంట బాగా చేస్తావు కదా, ఏమంటావు? తప్పకుండా వస్తుందత్త, నేను పంపిస్తానులే. ఆ 30,000 ఏదో ఇప్పించు. కేవలం వంట చేసి రావటమే కదా. అవును బాబు, వంట చేసి వచ్చేయడమే అని అనటంతో తను సరే అంటాడు. కాంతమ్మ కూడా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 30,000 రూపాయలంటే మామూలు విషయం కాదనామిక. 3 నెలలు అక్కడ పనిచేసి ఆ వచ్చిన డబ్బుతో నువ్వేదైనా వ్యాపారం పెట్టుకోవచ్చు తెలుసా. మనం ఆ వ్యాపారంతో బాగా బ్రతకొచ్చు. సరేనండి అని అనామిక ఒప్పుకుంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం ఆ ఇంటికి వెళ్తుంది. ఆ బంగళాలో ఒక ముసలమ్మ, వాళ్ళ కొడుకు కోడలు ఉంటారు. కాంతమ్మ గారు మీ గురించి అన్నీ చెప్పింది అనామిక గారు. మీరు 30,000 జీతమిస్తారని కూడా చెప్పింది. అది మీకు సమ్మతమే కదా? ప్రతి నెల అడ్వాన్స్ లాగా ముందిస్తాం, సరేనా? అని అనటంతో తను సరే అంటుంది. ఇక ఆ రోజు నుంచి అనామిక వాళ్ళ ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది. అలా ఇంట్లో ఉన్న అమృత రాజేష్లకు మంచి నమ్మకం ఏర్పడుతుంది అనామిక మీద. అక్కడే ఉన్న ముసలమ్మ రాధమ్మని కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ తమకు కావాల్సినవన్నీ వండి పెడుతూ ఉంటుంది అనామిక. కొన్ని రోజులు గడిచాయి. అప్పుడు రాధమ్మ ఒకరోజు రాజేష్తో, చూడు బాబు, ఆ అమెరికా వాతావరణంలో ఉండలేకపోతున్నాను. అనామిక చాలా మంచి అమ్మాయి కదా, నన్ను బాగా చూసుకుంటది. నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. మరి మీరేమంటారు? వాళ్ళకి ఏమాత్రం ఆలోచించకుండా, మీ ఆరోగ్యమే మాకు కావాలి. మీరు అక్కడున్నప్పుడు ఇక్కడున్నప్పుడు ఎలా ఉన్నారో మాకు బాగా అర్థమైంది. ఇక్కడున్నప్పుడే చాలా బాగా యాక్టివ్గా ఉంటున్నారు. మేం కూడా ఇక్కడే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్లాలని అనుకుంటున్నామని చెప్తారు. ఇక అనామిక ఆమె భర్త ఇద్దరిని ఈ ఇంట్లోనే ఉండమని చెప్తామని కొడుకు కోడలు రాధమ్మకి చెప్పటంతో రాధమ్మ కూడా చాలా సంతోషపడుతుంది. ఇక ఆ విషయాన్ని అనామికతో కూడా చెప్తారు. నా భర్తతో మాట్లాడి చెప్తానండి అని అనామిక అంటుంది. ఇక వెంటనే రమేష్ని పిలిపిస్తారు. వాళ్ళతనితో మాట్లాడగా అతను కూడా ఒప్పుకుంటాడు. ఇక అప్పటి నుంచి వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటారు. అమృత శేఖర్ ఇద్దరు కొన్నాళ్ళకి అమెరికా వెళ్ళిపోతారు. అనామిక రాధమ్మని చూసుకుంటూ ఆ ఇంట్లో సంతోషంగా ఉంటుంది. కాంతమ్మ చూపించిన చిన్న పనితో అనామిక కష్టాలు తీరిపోతాయి. అందుకు అనామిక కాంతమ్మకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఇదంతా నీ మటన్ బిర్యానీ పుణ్యమే. నాకు కృతజ్ఞతల బదులు మటన్ బిర్యానీ చేసి పెట్టమ్మాయి అని అనగానే, తప్పకుండా పిన్ని
అని అంటుంది అనామిక. ఇక తనకు కావాల్సిన బిర్యానీ కూడా అందిస్తుంది. ఈ విధంగా అటు కాంతమ్మ ఇటు అనామిక ఇద్దరూ ఆనందపడతారు. ఇలాంటి వీడియోల కోసం ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.